మరియ వెళ్ళి ప్రసంగం చేయలే, 2 చేతులు ఎత్తి అదే చెప్తున్నాను కదా మీకు అందరికి కూడా, వందనాలే చెప్పండి. తందనాలు కాదు మనం చేయాల్సింది, వందనాలే. వందనపు వచనాలే మన నోట వినబడాలి. అనవసర విషయాలు ఎందుకు వస్తున్నాయి, దాని గురించి విజ్ఞాపన చేయండి. దేవుడు ఆ లెక్కను కూడా మీలోనే వేయగలిగిన వాడు. నీ ప్రార్థన ఒకరి జీవితాల కార్యం జరిగించిందనుకోండి, ఆ లెక్క ఎవరిని చేస్తారు? ఒకరి నలుగురిని చేర్చండి 10,000 వస్తాయని, కానీ చాలామంది చేరుతూ ఉంటారు. ఒకరి నలుగురి కోసం ప్రార్థన చేయండి. ఈ నలుగురు లెక్క కూడా నీవు అనేక వాటి మీద నువ్వేమై ఉండాలి, నమ్మకమైన వాడు గనక వీడికి అధికారి వై ఉండు. ఇవ్వలేదా? నమ్మకమైన బల మంచి దాసుడా, నీకు ఇచ్చిన వాటితో కొన్ని సంపాదించావు గనక నీవు అనేకమైన పట్టణం మీద అధికారి వై ఉండని దేవుడు మాట్లాడుతున్నాడు. విజ్ఞాపన చేయగలిగినటువంటి సహవాసం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయగలిగిన బలం, సన్నిధిలో ఉండగలిగినటువంటి బలం, పరిశుద్ధాత్మ అనుభవంలో దేవుని మనమందరం కూడా వందనాలు చెప్తే